శ్రీకాళహస్తిలో పరమశివలింగం నవగ్రహ కవచం కట్టుకుని ఉంటుంది. గ్రహములు ఒకవేళ పుట్టినటువంటి కాలాన్ని అనుసరించి దుష్టమైన ఫలితములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిసిందనుకోండి, మరింత గట్టిగా భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడమే, మరింత సమయాన్ని వెచ్చించి భగవన్నామని చెప్పడం, భగవంతుని యొక్క స్తోత్రాలు చదువుకోవడం, ఈశ్వరారాధన చేయడం, దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణం చెయ్యడం, ఈశ్వరానుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడానికి ఏ కార్యాలు చెయ్యాలో ఆ కార్యాలు చెయ్యడం, ధర్మానుష్ఠానం చెయ్యడం. ధార్మికంగా బ్రతికినటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహము సర్వకాలముల యందు ఉంటుంది. అప్పుడు స్వతంత్రించి గ్రహములు ఏ విధంగానూ కూడా జాతకుడిని ఇబ్బంది పెట్టలేవు. అలాగే ఒకవేళ అది కలిసొచ్చే కాలం అనుకోండి, దాని విషయమై పొంగిపోకుండా ఇదంతా నీ ప్రసాదమని భగవంతుడికే నివేదన చేసి నిలబడతాడు. ఇలా మనని మనం పరిపుష్టం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి విషయములనన్నిటినీ కూడా పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి ఉగాది పండగ నాడు చక్కగా మనకి ఋషుల చేత ఏ ఏ విశేషములు విహితములని చెప్పబడ్డాయో, ఏ ఏ పనులు చేసి మనందరం కూడా తరించాలి అని, మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా శాంతియుతంగా బ్రతుకుతూ 10 మంది పరమ ప్రశాంతంగా బ్రతకడానికి కారణము కావాలని చెప్పబడ్డాయో, అలా మనందరం కూడా భగవన్మార్గంలో నడిచి ధార్మికమైనటువంటి నడవడి చేత ఈశ్వరానుగ్రహంతో పరమ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విభూతిని పరమేశ్వరుడు తన యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత మన అందరి యందు ప్రసరించుగా. కానీ సర్వేశ్వరుని యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరస్సు తాటించి నమస్కారములు అర్పిస్తూ ఈ ఉగాది పర్వవేళలో అసంఖ్యాకమైనటువంటి ఈటీవీ ప్రేక్ష